బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పాక్ బంధం మరోసారి బట్టబయలైంది. భారత్ మీద కోపంతో పాకిస్తాన్ పైన ట్రంప్ ప్రేమ పెంచుకున్నాడట. ఇండియా సహా పలు దేశాలపైన అమెరికా సుంకాల మోత మోగిస్తూ ఉన్నాడు. అయితే అన్ని దేశాలకు సుంకాలు పెంచి పాకిస్తాన్కి మాత్రం తన మిత్ర దేశం, తన ప్రేమికుల దేశం, ఒక రకంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధమే కొనసాగుతోంది. ఇక అంతకుమించి నేను మాట్లాడలేను. తమ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న దేశానికి మాత్రం టారిఫ్లు తగ్గించాడట. పాక్ పై గతంలో 29% టారిఫ్ ఉంటే దాన్ని 10% తగ్గించి ప్రస్తుతానికి 19% టారిఫ్ విధిస్తున్నాడు పాకిస్తాన్ పైన డొనాల్డ్ ట్రంప్. కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయట. ఇప్పటికే దయాది దేశాలతో చవరనిలపైన ట్రంప్ డీల్ కుదుర్చుకోగా మరోసారి టారిఫ్లను కూడా తగ్గించుకున్నాడట. మీరిద్దరు ఒకరిదొకరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగండి, కానీ భారత్ పైన మీ కుట్రలు ఏమాత్రం, మీ కుట్రలు బయటపడ్డా, మీ యొక్క కుతంత్రాలు మాకు అర్థమైన రాసి పెట్టుకో డొనాల్డ్ ట్రంప్, ఇక నీకు పంపే. డెఫినెట్గా అంతకంతకు రుచి చూస్తావు. డెఫినెట్గా ఈరోజు నువ్వు విర్రవీగొచ్చు. నేను ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు అధ్యక్షుడిని, నేను అగ్రరాజ్యం చెంతనున్నాను, నా దగ్గర ఆర్మీ పవర్ ఉంది, వెపన్స్ ఉన్నా, ఏది పడితే చేయగలుగుతానన్నటువంటి విర్రవీగితనం నీ దగ్గర ఈరోజు ఉంటే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు అంతకంతకు శాస్త్ర అనుభవిస్తావు. సో పాకిస్తాన్కి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రేట్లని తగ్గించాడట. 29% టారిఫ్లని 19% కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అదే ఇండియా ప్రధాని మోదీని పక్కన పెట్టేసుకొని, మాకు మోదీ అయినా ఎవరైనా ఒకటే, దేశాల్లో మాకు ప్రత్యేకమేం కాదు ఇండియా అనేది, మాకెలా వాళ్ళు ట్రీట్ చేస్తారు మేము వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తాం, సో ఇండియా మాకు ప్రత్యేకమేం కాదు అని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ఇండియా ఏమో ప్రత్యేకం కాదు, పాకిస్తాన్కి ప్రత్యేకమా? నీ సంకలో పిల్లిలాగా మోస్తున్నావు పాకిస్తాన్ని. ఒక పామును పెంచుతున్నావు విషం ఇచ్చి పాకిస్తాన్ ఒక పాపిచ్చి కుక్కని పామును పెంచి దాన్ని భారత్ వైపు ఉసుగోలుపాలని ఒక ఆలోచనతో ఉన్నావా? నీ కోరలు పీకే సమయం కూడా రాబోతోంది ట్రంప్. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Canada has India was the highest or just about the highest tariff nation in the world, and one of the highest, 100 points, 150 points or percentages. So India was one of the highest in the world. They had won 175%, and higher than that. You know, there's another higher one is Canada. Canada has, they've been charging our farmers 200%, 300%, 400% for years, and nobody did anything about it. But India is one of the highest, so we're going to see. We're negotiating with India right now. India was the highest or just about the highest. కనీసం సిగ్గనిపించాలి ఈ మాటలు మాట్లాడడానికైనా కూడా. ఒకసారి నేను ప్రపంచ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి టారిఫ్లు విధించాలో చెప్పి ప్రయత్నం చేస్తాను. నేను సిరియా పైన 41% టారిఫ్ పెంచాడు. తర్వాత ఇంకా అత్యధికంగా సిరియా పైనే 41% టారిఫ్ ఉంది. ఆ తర్వాత చైనా పైన టారిఫ్లు విధించాడు. భారతదేశంపై టారిఫ్లు ఉన్నాయి, రష్యాపై టారిఫ్లు ఉన్నాయి. ఏకంగా రష్యాపై టారిఫ్ డబుల్ చేస్తాను, 200% నుంచి 500% పెంచుతానంటున్నాడు. కానీ పాకిస్తాన్ మాత్రం చాలా ఆయన చెంతకు చేరుకుంది. వారిద్దరి మధ్య ఒక అక్రమ సంబంధమే కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్కి అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఎస్, ఈ మాటను మాట్లాడుతున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు, ఈ మాట మాట్లాడడం ఎటువంటి విధంగా నేను శంకించడం లేదు, కూడా నేను అనుమానించడం లేదు. డైరెక్ట్గా నేను స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్కి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఎటువంటి అక్రమ సంబంధం అంటే, అక్కడ పాపిస్టు కుక్కల్ని, ఉగ్రవాదాన్ని పెంచి మరిన్నిత దేశాలపైన ఆ ఉగ్రవాద చర్యని పాల్పడే విధంగా తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అందుకే ఆయిల్ రిజర్వ్స్ని అక్కడ స్టార్ట్ చేసిన సిద్ధమయ్యాడు. పాకిస్తాన్ పైనటువంటి సుంకాలను తగ్గించాడు. 29% నుంచి 19% తగ్గించాడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం డెఫినెట్గా భారతదేశానికి ఇబ్బందే, భారతీయ ప్రజలకి ఇబ్బందే. ఈ వేస్ట్ సంబంధించిన ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా నేను మాట మాట్లాడుతున్నాను, దయచేసి క్షమించండి. బికాజ్ నాకు నిజంగా పాకిస్తాన్ పదం ఇక్కడ వాడుతున్నందుకు నేను కొన్ని సందర్భాల్లో ఈ పదాలు వాడక తప్పదు. ఈ దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తే గాలి హౌలగాలు మొత్తం కూడా వాళ్ళు తిన్నదరక్క ఇతర దేశాలపై పడిపోయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దాడులు చేస్తూ ప్రపంచ అశాంతికి ప్రయత్నం చేస్తున్న హౌలగాలు. ఆ హౌలగాలకి ఈ దుర్మార్గుడు ఇంకోటి తోడయ్యాడంటగానే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం అర్థమవుతోంది. ఆ తలకు మాసాలకి తలతిక్కోడు ఇంకొకటి తోడైనట్టుగానే ఇక్కడ కనబడుతోంది. ఆ తలకు మాసిన వెధవలు ఇతర దేశాలపైన ఇదే రకంగా ఉగ్రవాద చర్య తీసుకొచ్చి రక్తం నేల చిందిస్తుంటే ఈ తలతిక్కో వెధవ ఇంకేమేం చేస్తున్నాడంటే డైరెక్ట్గా
అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈ రకంగా మాట్లాడడం నా పొరపాటే. కానీ తల తిక్కగా ప్రయత్నం చేస్తున్నాడు. మ్యాడ్ మ్యాన్ థియరీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. ఒక మ్యాడ్ మ్యాన్, హీఈస్ అ మ్యాడ్ మ్యాన్ అంటూ మాట్లాడుతున్నారు. ఈ మ్యాడ్ మ్యాన్ ప్రపంచ దేశాల అశాంతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. సో పాకిస్తాన్ పైన సుంకాలను తగ్గించడం, పాకిస్తాన్లో పెట్టుబడి పెట్టడం అన్నీ కూడా పాకిస్తాన్ని పెంచి పోషించి భారత్ పైన ఉసుగొల్పేటువంటి ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఏ రకంగా ఇజ్రాయెల్కి ఇరాన్కి ఇజ్రాయెల్ పైన కొంత ఎక్కువ పెట్టినట్టుగా, సో ఇజ్రాయెల్తో ఇరాన్ని హతమార్చినట్టుగా, ఆ తర్వాత ఇప్పుడు చైనాతో ఢీ కొట్టాలని ఒక ఆలోచన చేసినప్పటికీ చైనా వెనుదిరగడంతో రష్యా పైన ఉక్రెయిన్ని ఉసుగొల్పినట్టుగా, హమాస్ హెజ్బోలా సంస్థలపైన ఇజ్రాయెల్ ఉసుగొల్పినట్టుగా, ఈ రకంగా పాకిస్తాన్, రష్యా, చైనాల పైన, ఇండియా ఇటువంటి దేశాలపైన పాకిస్తాన్తో ఉసుగొల్పని సిద్ధమవుతున్నాడు. మన పక్కనే పాకిస్తాన్, మొన్న ఈ మధ్య యుద్ధం జరిగింది. ఏం చేశాం? పాకిస్తాన్ని చిత్తు కింద ఓడించేశాం. చిత్తుగా పాకిస్తాన్ని తునాతునకలు చేసినటువంటి ఒక పరిస్థితి వరకు దారి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ని స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ని ఎలా చూడాలి? ఆయన డైరెక్ట్గా అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, సుంకాలు తగ్గిస్తున్నారు, పాకిస్తాన్కి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆయన ఎజెండా? ఎగ్జాక్ట్లీ. ఈ టారిఫ్ల వల్ల ప్రపంచ దేశాలపైన కూడా పెద్ద ఎత్తున వినియోగదారులపైన భారం పడేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ట్రంప్ కాస్త తలతిక్కకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ స్వదేశంలో తర్వాత విదేశాలలో అబాసు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వరుస వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగా ఇప్పుడు మిత్రదేశం అని చెప్తూనే, సన్నిహితంగా ఉంటామని చెప్తూనే, భారత్ కు మద్దతు చెప్తామని చెప్తూనే ఒకవైపు భారత్ పైనే ఈ రకంగా 25% సుంకాలను, దాంతో పాటు ఇంకా జరిమానా విధిస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్. గతంలో ఇట్లాంటి స్టేట్మెంట్స్ మొఘలులు, తుర్కిష్లు భారత్ పాలించినటువంటి సందర్భంలో హిందువుల పైన పన్నులు వేసేవారు. అట్లాంటి సంస్కృతి ప్రస్తుతం ఇంకా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఆధునికమైనటువంటి కాలంలో కూడా ట్రంప్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, ఇట్లాంటి సుంకాలు విధించడం అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి దీనిపైన అన్ని దేశాల ప్రజలు కూడా. కానీ ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ లో చూస్తూ ఉండిపోతా ఉన్నారు. ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో ట్రంప్ కు ఖచ్చితంగా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 25% సుంకాన్ని పెంచుతూ రష్యాతో దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ కేంద్రంగా ఇంకొక 1% పైగా మరి ఒక ఛార్జ్ చేస్తామని చెప్పేసి, ఫైన్ వేస్తామనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం విస్మయానికి గురి చేస్తా ఉంది. మొత్తం 70కి సంబంధించినటువంటి దేశాలలో ఇదే రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తెచ్చి వారి దేశాలతో వారికి అనుకూలమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి కొన్ని ఇంకా ఇతరతకు సంబంధించినటువంటి ఒప్పందాలు ట్రంప్ చేసుకుంటున్నాడు. మనం చూస్తాం గతంలో మొన్న ఉక్రెయిన్ కానీ, అంత ముందుకు జరిగినటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ కి సంబంధించిన ఇష్యూలలో కానీ ఇంకా ఇతర దేశాలతో ఇదే రకమైనటువంటి సుంకాలు వేస్తామని చెప్పడం, వారిని బెదిరించడం, వారికి అనుకూలంగా పోర్ట్ ఏరియాలో అనుమతి తీసుకోవడము, తర్వాత మిలిటరీ ఏరియా కోసం అనుమతులు తీసుకోవడం, అక్కడ లీజు తీసుకోవడము, తర్వాత ఈ పాకిస్తాన్ లాంటి దేశాలతో అయితే ఆయిల్ తవ్వకాలకు సంబంధించినటువంటి, క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడం తక్కువగా ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. గతంలో కూడా చూస్తాం సిరియా ఇట్లాంటి దేశాలలో అమెరికా ఏ రకంగా చొచ్చుకెళ్లి ఒత్తిడి చేసి వారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభావం చూపించిందో, రీసెంట్ గా చైనా సంబంధించినటువంటి దేశంతో కూడా దాదాపు పెద్ద ఎత్తున వారిపైన సుంకాల గురించి మరి రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు భారత్ పైన చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో ఈ వాణిజ్యపరంగా. ప్రపంచ దేశాలని కూడా దీంతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికైతే భారత్ ఎగుమతి చేస్తున్నటువంటి అంశాలు, భారత్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేటువంటి అన్ని రకాల వస్తువుల్లో 18% అమెరికా మనం ఎగుమతి చేస్తా ఉన్నాం. దీనివల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వినియోగదారుల పైన ఇబ్బంది ఉంటుంది. భారత్ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ దీనికి ధీటైనటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం భారత్ ముందు ఉంది. మరి ఎట్లా ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం దీనిపైన ప్రత్యామ్నాయాలపైన కూడా భారత్ ఆలోచన చేస్తా ఉంది. ఈ స్థాయిలో ఆయన పాకిస్తాన్ ని పెంచి పోషిస్తున్నారు, పాకిస్తాన్ కి అన్ని రకాల ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు, టారిఫ్లు తగ్గిస్తున్నారు, ఎక్కడ లేని ఎనలేని ప్రేమని పాకిస్తాన్ కి చూపిస్తున్నారు ఆయన. కానీ ఒక వారం రోజుల క్రితం యుఎస్ సంబంధించిన ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలే చాలా క్లియర్గా చెప్పుకొచ్చాయి, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఉంది పాకిస్తాన్, ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులే అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఉగ్రవాదులను తేల్చేది వాళ్ళే, మళ్ళీ ఆ ఉగ్రవాద దేశానికి సంబంధించి సహకరించేది వాళ్ళే. ఎలా చూడాలి దీన్ని? అంటే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల వైపు వెళ్ళబడుతుందా, సామాన్య ప్రజల వైపు కాదంటారా? అంటే మొదటి నుంచి కూడా అమెరికా వైఖరి అట్లాగే ఉంది, పాకిస్తాన్ వైఖరి అట్లాగే ఉంది. మనం ఉగ్రవాదానికి సంబంధించి సాఫ్ట్ కార్నర్ కేవలం
WTC టవర్స్ కూల్చిన తర్వాత మాత్రమే ఉగ్రవాదం పైన కాస్త ఆగ్రహంగా ఉన్నట్టుగా కనిపించింది. వారు ఆ శత్రువుని మట్టుబెట్టారు అంతే తప్ప సిరియాలో ఉగ్రవాదాన్ని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని, ఇరాక్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అమెరికా. వారికి ఆయుధాలు అందిస్తుంది అమెరికా. వారికి అన్ని రకాలుగా అండదండలు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి చమురు నిల్వల కోసం, తర్వాత వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల కోసం బలమైనటువంటి దేశాలను ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎన్నో సందర్భాల్లో. సో అందులో భాగంగా మొన్న భారత్ కి సంబంధించిన విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్తే దాన్ని డైల్యూట్ చేసేలాగా, దాన్ని కించపరిచేలాగా నేనే యుద్ధాన్ని ఆపానంటూ స్టేట్మెంట్స్, ఇలా రకరకాల. అందులో భాగంగానే పాకిస్తాన్ పైన ప్రేమ కురిపించి ఐ లవ్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ చేయడము డొనాల్డ్ ట్రంప్. తర్వాత వెంటనే ఇప్పుడు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకోవడం క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఆయిల్ నిల్వల తవ్వకాల కోసం. ఇవన్నీ చూస్తా ఉంటే ద్వంద్వ వైఖరి. ట్రంప్ నిర్ణయాల వల్ల రేపు ఫ్యూచర్ లో అమెరికా అబాసు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా కాస్త ఇబ్బంది కలగవచ్చు మొత్తం 70 దేశాలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఫ్యూచర్ లో ఈ 70 దేశాలు తీసుకున్న నిర్ణయాలతో అమెరికా కుదిరే పరిస్థితి ఫ్యూచర్ లో ఉంటుంది. కాబట్టి ఈ తలతిక్క నిర్ణయాలతో, ట్రంప్ తలతిక్క నిర్ణయాలతో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. భారత్ కూడా దీనికి ధీటైనటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. రైట్ మధు. స్వైరమైన పాకిస్తాన్ ఉగ్రవాదులకి మరింతగా ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడా? ఒక రకంగా ఆయన చర్యలు ఆ రకంగానే ఉన్నాయి. తలతిక్క పనులు, మ్యాడ్ మ్యాన్ థియరీ, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్ అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. ఒక తలతిక్క వ్యక్తి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగానే ప్రపంచ దేశాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏకంగా ఒకానొక సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్ అంటే వరల్డ్స్ టాలెస్ట్ లీడర్ రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను చూస్తే టాలెస్ట్ లీడర్ కాదు, ద డెడ్లియస్ట్ డేంజరస్ లీడర్ గా కనబడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ద డెడ్లియస్ట్ డేంజరస్ లీడరే కాదు, హీఈస్ ఎ సెనటిల్. అంటే ఒక బాలకాలి, ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత, కొంత వృద్ధాప్యంలోకి దాదాపుగా చేరిపోయిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటారు చూసారా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అటువంటి ఒక మానసిక రుగ్మతతోనే బాధపడుతున్నట్టుగా ప్రపంచ దేశాల్లో కొంతమంది ఆయనని విమర్శించే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. బికాజ్ ఆయన చర్యలు ఒక్కో రకంగా ఆందోళన గురి చేసే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత దుర్మార్గం. కాకపోతే ఒకప్పుడు అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులే కదా. ఇదే జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన మసూద్ అజార్ గాడే కదా. మరి ఆ పిచ్చి కుక్కకే మళ్ళీ డబ్బులు ఇస్తాడేంటినే? వాడికి ఆర్థిక వనరులు సమకూరుస్తాడేంటి? IMF నిధులు ఇవ్వకండి అని చెప్తే వారికి IMF నిధులు ఇచ్చాడు. పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి ఇవ్వద్దంటే వాడిని తీసుకెళ్లి సరసాలు చేసి ఏకంగా ఒక దేశాధినేతతో మాట్లాడుతున్నట్టు ఏమో అనుకోవచ్చు, దేశానికి సంబంధించిన ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నట్టు ఏమో అనుకోవచ్చు, ఒక ఆర్మీ చీఫ్తో మాట్లాడి వాడితో సరసలాడి వాడితో డిన్నర్ చేసి వాడికి ఆయుధాలు సమకూరుస్తానని చెప్పి హామీ ఇచ్చాడట. ఇప్పుడు ఏకంగా ఆయిల్ రిజర్వ్స్ పెట్టుబడుల కోసం అక్కడ పెట్టుబడులు పెట్టడంతో పాటుగా టారిఫ్ రేట్లను కూడా తగ్గించాడు. ఒకప్పుడు 29% ఉన్నటువంటి టారిఫ్ ని 19% కుదిర్చాడు. సో భారతదేశంపై